ఆయన హృదయాన్ని అడుగుతున్నాడు. మనకు తెలుసు కదా, సామెతల గ్రంథం 23:26లో, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము. ఎందుకు దేవుడు హృదయాన్ని అడుగుతున్నాడు? ఎందుకు దేవుడు ఎట్టి గొప్ప వాగ్దానాన్ని మన మీద ఉంచాడు? ఏంటి ఆ వాగ్దానం అంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను. యేసుకేలు గ్రంథం 36:26లో, నూతన స్వభావము మీకు కలగజేసేదను, రాతి గుండె మీలోండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. వీళ్ళరా, హృదయము పాడైపోయింది. ఈ భూమి మీద అతి ఘోరాతి ఘోరమైనటువంటి వ్యాధి ఏదైనా ఉంది అంటే, చాలాసార్లు మనం చెప్పే ఆన్సర్ ఏంటంటే ఎయిడ్స్ అంటారు, లేదు. లేకపోతే క్యాన్సర్ అంటారు, లేదు. ప్రియులరా, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది ఏదైనా ఉంది అంటే అది బైబిల్ గ్రంథం చెబుతుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఏదంట వ్యాధి కలది? ఘోరమైనది. ఘోరమైన వ్యాధి కలిగింది ఏందమ్మా? హృదయమే. హృదయము పాడైపోయింది. నేటి రోజుల్లో ప్రజల హృదయాలు పాడైపోయినాయి. అందుకే ప్రభు అంటున్నాడు, నీ హృదయము నాకిమ్ము. నీ హృదయం నాకు ఇస్తావా? నీ హృదయం నాకు ఇస్తావా? ఓ అన్న, ఒక్క ఓయా, ఓ తమ్ముడు, నీ హృదయం నాకు ఇస్తావా? మన హృదయాన్ని యేసయ్యకి ఇస్తే, యేసయ్య పాడైపోయిన హృదయాన్ని ఏం చేస్తా అంటున్నాడు? నూతన పరుస్తా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. నూతన పరుస్తా అంటున్నాడు, నూతన హృదయముగా చేస్తా అంటున్నాడు. నీలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని తొలగించి నూతన స్వభావమును, నూతన స్వభావం మన హృదయం యేసయ్యకి ఇస్తే ఇక చెడ్డ ఆలోచనలు ఉండవు, చెడ్డ తలంపులు ఉండవు. మరలా చెడు పని చేయాలన్నా ఆ ఆలోచన అస్సలు రానేడు ప్రభుకి ఇస్తే. ఇన్ని సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కనీసం ఈ 2026వ సంవత్సరంలో అయినా కానీ, ప్రభువా, నా హృదయాన్ని నీకు ఇస్తాను అని ఒక తీర్మానాన్ని తీసుకోవాలి. ప్రియులరా, హృదయంలో ఇంచుమించు 13 చెడ్డ లక్షణాలు ఉన్నాయి. తెలుసా ఆ విషయాలు? మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 లేఖనాలను మీరు చూసినట్లయితే, చదివినట్లయితే 13 రకాల దుర్గుణాలు ఉంటాయంట అక్కడ. చూసారా? అవి మనుషుణ్ణి పాడు చేస్తా ఉన్నాయి, మనుషుణ్ణి పాడు చేస్తున్నాయి. అందుకే ఈ పాడైపోయినటువంటి మనిషి చివరికి ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్తున్నాడు. మరణం అనే అనుభవం ద్వారా నిత్య మరణంలోనికి వెళ్తున్నాడు. ప్రియులరా, అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీకు నేను నూతన హృదయాన్ని ఇస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను. అయితే ఒకటి